ముగ్గురు అక్క చెల్లెళ్ళు పికిల్స్ బిజినెస్ నడుపుతూ ఉన్నారు. అయితే రేట్లు ఎక్కువగా ఉన్నాయని కస్టమర్స్ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు రియాక్ట్ అయిన తీరు బాగా లేదు అంటూ సొసైటీ నుంచి కస్టమర్స్ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నిజానికి అప్పుడు బాగాలేదు, ఆమె మాట్లాడింది తప్పే. కానీ ఇప్పుడు అలేఖ్య సిస్టర్స్ అంటూ ఉన్నారు, అలేఖ్య సిస్టర్స్ ఒక అప్పీల్ చేస్తూ ఉన్నారు. మన ఇంతకుముందు ఈ విషయం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అలేఖ్య చిట్టి పికిల్స్లో అలేఖ్య సిస్టర్స్ మాట్లాడిన తీరు, వాళ్ళ కస్టమర్స్ గురించి మాట్లాడిన తీరు బాగాలేదు అని, వాళ్ళు ఆ విధంగా మాట్లాడి ఉండకూడదు అని మనం మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు అలేఖ్య సిస్టర్స్ మీడియా ముందుకు వచ్చారు, మాట్లాడింది మేమే, క్షమించండి అని అడుగుతూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో మనుషులుగా మనం ఎవరైనా పశ్చాత్తాపడుతూ ఉన్నప్పుడు క్షమించడం అనేది మానవత్వం. తెలుసో తెలియకో తప్పు చేశాం, అనకూడని మాటలే అన్నాం, క్షమించండి అని అంటూ ఉన్నప్పుడు సమాజంలో క్షమించకుండా ఉండటం అనేది నేరం కిందకు వస్తుంది. తప్పైపోయింది, మా బిజినెస్ వద్దు, ఏమీ వద్దు, ఇప్పుడు ఆమె హాస్పిటల్లో ఉంది, ట్రోలింగ్ ఆపేయండి అని అంటూ ఉన్నప్పుడు మనుషులుగా మనం ఇంకా వాటిని ట్రోల్ చేస్తూ ఉంటే మనం మానవత్వం లేని మనుషులమే అవుతాం. అఫ్కోర్స్ ఆ రోజు వాళ్ళు తిట్టింది తప్పే, అలాంటి మాటలు అంటాం తప్పే, భార్యలను అమ్మల్ని అంటాం తప్పే. కానీ ఇప్పటికీ కనుక వాళ్ళు బయటకు వచ్చి మేము అన్న దాంట్లో తప్పు లేదు, మేము చేసింది తప్పు కాదు అని అంటే మనం ట్రోల్ చేయొచ్చు, వాళ్ళని ఇంకా తిట్టచ్చు. కానీ వాళ్ళు వచ్చారు, మేము చేసింది తప్పే అన్నారు, సమాజాన్ని బతిమాలారు, వదిలేయండి అని అభ్యర్థిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో కూడా మానవత్వం గల మనుషులుగా మనం బిహేవ్ చేయాల్సింది ఏంటి? సర్లే ముగ్గురు ఆడపిల్లలు ఏదో బిజినెస్ చేసుకుంటూ ఉన్నారు, మంచిగా అభివృద్ధిలోకి వస్తూ ఉన్నారు, కానీ వాళ్ళు మాట్లాడిన తప్పు వాళ్ళకు ఒక గుణపాఠం నేర్పించాలని అనుకున్నారు. వాళ్ళు కూడా వచ్చారు. మా ఆడియో చాలామంది చూడండి, ఆడియోలో ఒకటి చెప్పినప్పుడు ఇది మా ఆడియో కాదు, ట్యాంపరింగ్ చేస్తారు, ఇలాగ అంటూ ఉంటుంటారు. కానీ వీళ్ళు అది మా ఆడియోనే, అలా మాట్లాడటం తప్పే, క్షమించండి అని చెంపలు వేసుకుని మరి క్షమాపణ అడుగుతూ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళని పట్టి పీడించడం, ఇంకా వాళ్ళని ట్రోలింగ్కి గురి చేయడం, ఇంకా వాళ్ళని మాటలతో వేధించడం, ఇంకా వాళ్ళ వీడియోస్తో వేధించడం, ఇంకా మీమ్స్ పెట్టడం అనేది మనుషులుగా మనకి తప్పేమో తప్పనిపిస్తుందా లేదా? చాలామంది ఇప్పటికే వదిలేయండి పాపం, ముగ్గురు అక్క చెల్లెళ్ళు క్షమించమని అడిగారు కదా అంటూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి హాస్పిటల్లో ఉంది, బ్రీతింగ్ ఇష్యూతో హాస్పిటల్లో చేరింది అలేఖ్య. తన చెల్లికి ఆక్సిజన్ తీసుకోవడం కష్టంగా ఉంది, వదిలేయండి ప్లీజ్, ట్రోల్ చేయొద్దు అని అడుగుతూ ఉన్నప్పుడు, అలాగ అడుగుతూ ఉన్నప్పుడు కూడా కనీసం మనలో మానవత్వం మేలుకొనాలి కదా. సర్లే పాపం తప్పేదో చేశారు, క్షమించమని కాళ్ళ వెళ్ళ పడ్డప్పుడు కూడా ఇంకా క్షమించకుండా ట్రోలింగ్ గురి చేయడం మనకు సునకానందం కాదా, శాడిజం కాదా? మరి ఇంతమంది మనుషులకు వాళ్ళు ఆ రోజు చేసిన మనల్ని అనలేదు, ఎవరినో కస్టమర్ని అన్నారు, తప్పు అని అందరం కూడా స్పందించాం. ఇప్పుడు తప్పు అయిపోయింది మహాప్రభు, వదిలేయండి ప్లీజ్ అని వాళ్ళు అడుగుతున్నప్పుడు ఇంకా మనం పుండి మీద కారం చల్లటం, ఇంకా మనం శాడిజంగా బిహేవ్ చేయటం, ఇంకా వాళ్ళని వేధించడం కరెక్టా? ఒకసారి ఆలోచించండి. అందరూ కూడా తప్పని చెప్తూ ఉన్నారుగా, తప్పు అయిపోయింది అని చెప్తూ ఉన్నారు. కానీ చాలామంది ఇప్పుడు మీరు చూడండి, కొంతమంది వచ్చి నేను చేసిన తప్పేంటి, నేను ఆ రోజు అలా మాట్లాడటం తప్పే అని వాళ్ళని సమర్థించుకుంటూ ఉంటే, వితండవాదం చేస్తూ ఉంటే మనం ఇంకా అంటాం కరెక్టే. కానీ తప్పు అయిపోయింది. మరో వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న చనిపోయాడంటే పాపం 3 నెలల క్రితం వాళ్ళ నాన్న చనిపోయారు. ఇప్పుడు వాళ్ళ చెల్లి హాస్పిటల్లో అడ్మిట్ అయింది, బ్రీతింగ్ తీసుకోవడం కష్టంగా ఉంది, మరో మరణం వాళ్ళ కుటుంబంలో సంభవిస్తుందేమో అనే భయం వ్యక్తమవుతుంది. మరొకరు వాళ్ళ కుటుంబంలో సభ్యులకు మరొకరికి ఏం జరుగుతుందో అనే భయం వెంటాడుతుందని చెప్తూ ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో మనం వాళ్ళని క్షమించి వదిలేయటం కరెక్టే కదా? ఇంకా ట్రోలింగ్ చేయటం, ఇంకా వేధించటం, ఇంకా మాట్లాడటం కరెక్టేనా? ఒకసారి ఆలోచించండి. ఆమె ఏం చెప్తుందంటే మా చెల్లి ఆరోగ్యం బాగాలేదు, సారీ చెప్తున్న, ట్రోలింగ్ ఎందుకు చేస్తున్నారు, దయచేసి ట్రోలింగ్ ఆపండి అని అడుగుతున్నారు. మొన్నే వాళ్ళ నాన్న చనిపోయాడంటే పాపం, వాళ్ళ నాన్న చనిపోయి 3 నెలలు కూడా కాలేదు, ఇంకో చావు వాళ్ళ ఇంట్లో జరుగుతుందేమోనని భయం వేస్తోంది అని వాళ్ళు అడుగుతున్నారు. సో ఇలాంటి క్షణంలో, ఇలాంటి సమయంలో కొంచెం మానవత్వాన్ని చూపాలి. మేము మారాము అన్నప్పుడు వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలి కదా అని సమాజం నుంచి చాలా మాటలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఒక్కసారి ట్రోలింగ్ ఆపేస్తే వాళ్ళ సిస్టర్ ఆలోచన నుంచి బయటకు వస్తుంది, హాస్పిటల్ నుంచి బయటకు వస్తుందేమో, ఆరోగ్యంగా బయటకు వస్తుందేమో అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో క్షమించండి అని ఒకళ్ళు అన్నప్పుడు, ప్రాధేయపడుతూ ఉన్నప్పుడు, పశ్చాత్తాపడుతూ ఉన్నప్పుడు క్షమించడం అనేది మానవ ధర్మం. ఒక్కసారి ఆలోచించండి. ఓకే, నేను మా ప్రతినిధి దేవిక ఉన్నారు పూర్తి సమాచారం తెలుసుకోవడానికి. అండ్ ఒకసారి అలేఖ్య, మీరు ఒకవేళ మాతో మాట్లాడాలని అనుకుంటే మాకు కాల్ చేసి కూడా మీరు మాట్లాడచ్చు.
ఒకసారి నేను కూడా మీతో మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాను. నిజంగా మీరు పశ్చాత్తాపడుతున్నారా ఈ వీడియోస్లో అనే విషయం, ఇంకా ఎందుకు సొసైటీలో ఈ విధమైన ట్రోలింగ్ చేస్తున్నారు, ఇంకా వాళ్ళకి ఎటువంటి అనుమానం ఉంది అనే విషయం గురించి కూడా నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు మాతో మాట్లాడాలనుకుంటే కూడా మాట్లాడచ్చు, కానీ దయచేసి వాళ్ళ క్షమాపణ చెప్పిన తర్వాత ఈ ట్రోలింగ్స్ని ఆపేద్దాం, మనం మానవత్వాన్ని చాటుకుందాం. పశ్చాత్తాపడ్డ వాళ్ళని ఇంకా కొంగదీయొద్దు. దెబ్బలు తిన్నాను, బాధగా ఉంది, నేను మారాను అంటున్నప్పుడు ఇంకో 2 దెబ్బలు కొట్టడం అనేది తప్పు కదా. ఓకే, మా ప్రతినిధి దేవిక ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. దేవిక, అలేఖ్య సిస్టర్స్ ఇప్పుడు చెప్తూ ఉన్నారు క్షమించండి అని అడుగుతూ ఉన్నారు, కానీ ట్రోలింగ్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి, అది వాళ్ళని మానసిక వేదనకు గురి చేస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు అలేఖ్య హాస్పిటల్లో కూడా ఉంది అని చెప్తున్నారు. ఎలా ఉంది అలేఖ్య ఆరోగ్య పరిస్థితి? మనం చూడొచ్చు, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ తప్పుని కప్పిపుచ్చడానికి వాళ్ళు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు సహకరిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అలర్జీ చిటిపికలు ఏదైతే ఆడియో ఉందో ఆ ఆడియోకి సంబంధించి వాళ్ళ అక్క సుమ కూడా అది మా చెల్లి ఆడియోనే అంటూ కూడా ఒక వీడియో చేసి పెట్టడం, ఆ కొద్ది గంటల్లోనే మళ్ళీ అలేఖ్య కూడా అవును నేను చేశాను, తప్పు చేశాను, అది వేరే వాళ్ళకి పెట్టడం వీళ్ళకి వెళ్ళింది, ఎందుకంటే మాకు వందలాది మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మేము ముగ్గురం కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేశామో అప్పటి నుంచి కూడా చాలా మంది మమ్మల్ని వేధిస్తున్నారు. వాళ్ళ వల్ల అంటే ఒకరికి పెట్టాల్సిన వీడియో ఇంకొకరికి వెళ్ళింది అంటూ, అంటే క్షమాపణ చెప్పినప్పటికీ కూడా కొంతమంది మాత్రం చేసిన తప్పు ఇప్పుడు కావాలని ఈ విధంగా చేస్తున్నావు, వేరే వాళ్ళకి అంటూ చేస్తున్నావు, ఒక్కరికంటే పొరపాటున వెళ్ళింది అనుకోవచ్చు వాళ్ళు. అలాంటివి చాలా మందికి ఆడవారి పట్ల అలాగే చాలా మంది పట్ల అలా మాట్లాడడం, ఏ విధంగా కొంతమంది ఎవరినైతే అలా బూతులు తిట్టిన ఆడియో ఉందో అతన్ని పెళ్లి చేసుకోవాలి అంటూ, మరికొంతమంది వీళ్ళని చంపేసేయండి అంటూ, మరికొంతమంది రేప్ చేయండి అంటూ, ఇలా అనేక విధాలుగా కొంతమంది మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం, మరికొంతమంది కామెంట్స్ రూపంలో, మరికొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు, ఇలా అనేక మంది కూడా దీని మీద కొంచెం ఎక్కువగా రియాక్ట్ అవ్వడం వల్ల, ట్రోలింగ్స్ ఎక్కువగా చేయడం వల్ల తను ఈరోజు ఆసుపత్రి పాలైంది అంటూ కూడా వాళ్ళ అక్క సుమ చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అంటే తను ఒప్పుకుంది, అప్పటికి కూడా మీరు ట్రోలింగ్ అనేది ఆపట్లేదు. ఏ రోజైతే ఆడియో వైరల్ అయిందో ఆ రోజు నుంచి కూడా అలేఖ్య చాలా మనోవేదన అనుభవిస్తుంది, చాలా భయపడిపోయింది, అసలు బయటకు కూడా రాని పరిస్థితి. ఆ రోజు కూడా కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అయింది, తను ఎక్కువగా టెన్షన్ తీసుకుంది. మేము హాస్పిటల్లో జాయిన్ చేసాం, మళ్ళీ ఇంటికి వచ్చాక కూడా మళ్ళీ ఇదే విధంగా సారీ చెప్పిన తర్వాత కూడా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్స్ వీళ్ళందరూ కూడా ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టడం, బంధువుల దగ్గర నుంచి ఇన్ఫ్లుయెన్సర్స్ వరకు ప్రతి ఒక్కరు కూడా తనని ఇబ్బంది పెట్టేసరికి తను తీసుకోలేకపోయింది, టెన్షన్ బాగా ఫీల్ అయిపోయింది. దానివల్ల ఇప్పుడు తన ఆసుపత్రి పాలైంది. 3 నెలల క్రితమే మా ఫాదర్ చనిపోయారు. ఆయన ఏదైతే బిజినెస్ ఉందో అది మేము ముగ్గురు ఆడపిల్లలను కూడా దాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. అలాంటి సమయంలో ఈ విధంగా మా చెల్లిని బలి తీసుకోకూడదు, మరో చావు మా ఇంట్లో జరగకూడదు అంటూ కూడా తను తీసిన ఆడియో కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింప చేయాలి అంటూ కూడా తెలుస్తుందని చెప్పొచ్చు రోహిత్. అదే విధంగా ఏదైతే ముగ్గురు ఆడపిల్లలు కలిసి ఒక బిజినెస్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళ వెనకాల కూడా ఎన్నో రూమర్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు కూడా చెప్తున్నది ఒకటే, మేము ఆడపిల్లలం అనే ఒక్కొక్క కారణంతో అనేక మంది అబ్బాయిలు మాకు పిచ్చి పిచ్చి మెసేజ్లు చేయడం, అతి దారుణంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఆ ఫ్రస్ట్రేషన్ లో పెట్టడమే తప్ప ఒకరిని కించపరచాలని కాదు అంటూ కూడా వాళ్ళు కూడా రెస్పాన్స్ అవ్వడం జరిగింది. ఏదైనప్పటికీ ఇప్పుడు మా అలేఖ్య మా చెల్లి మాత్రం ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఇప్పటికైనా సరే తన మీద ట్రోలింగ్ ఆపేయండి, మేము పచ్చళ్ళ బిజినెస్ కూడా ఆపేస్తాము, మాకు వద్దు అంటూ కూడా ఏవైతే పచ్చళ్ళకి సంబంధించిన కాంటాక్ట్స్ ఉన్నాయో వాటిని కూడా బ్లాక్ చేయడం జరిగింది. ఏదైనప్పటికీ తను త్వరగా కోలుకోవాలని కోరుకున్నాను. ఇప్పటికైనా సరే అంటే తప్పు చేసినా కూడా తను క్షమాపణ అనేది అడిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసు చేసుకొని ఇప్పటికైనా సరే తన ట్రోలింగ్ ఆపేయాలని చెప్పి మనం కూడా కోరుతున్నాం. అలాగే తన ఆరోగ్య పరిస్థితి కూడా త్వరగా కోలుకోవాలని కూడా మనం కోరుకుంటాం. రైట్, ఎలా ఉంది ఆమె ఆరోగ్య పరిస్థితి? ప్రస్తుతానికి తన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది అంటూ కూడా తెలుస్తుంది. మనం కూడా తనని మరిన్ని వివరాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మరికొన్ని గంటల్లోనే తనని ఎలాగైనా సరే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. రైట్ దేవిక, అలేఖ్య చిట్టి పికిల్స్ రన్ చేస్తున్న అలేఖ్య సిస్టర్స్ అడుగుతున్నారు, తప్పైపోయింది క్షమించండి అని అంటూ ఉన్నారు. మా సిస్టర్ అలా తిట్టు ఉండకూడదు, అలాంటి మాటలు అని ఉండకూడదు అని. నిజంగానే ఎవరికైనా ఒళ్ళు మండే మాటలే మాట్లాడారు.